వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలాంటి వీడియో మీరు కూడా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటే మొబైల్లో చేయాలనుకుంటే దానికి పర్ప్లెక్సిటీ యాప్లో నేను చేశాను. పర్ప్లెక్సిటీ యాప్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేయాలి. నేను ఈరోజు వినాయక చవితి సందర్భంగా అని టైప్ చేస్తున్నాను తెలుగులో. వినాయక చవితి అని టైప్ చేశాను. ఈరోజు వినాయక చవితి అని టైప్ చేశాను. సందర్భంగా అని టైప్ చేశాను. టైప్ చేసి ఒక వీడియో కావాలి అని టైప్ చేసి నెక్స్ట్ కొట్టాను. కొట్టంగానే ఏమొస్తుంది చూద్దాం. ఇటువంటి ఏవో సంథింగ్ వీడియోస్ ఇంకా అలాగే ఇదంతా ఒక మ్యాటర్ అంతా వచ్చింది. వినాయక చవితి పూజ విధానం, అవి మంత్రాలు ఇవన్నీ వచ్చాయి. మనకు అలా కాకుండా జస్ట్ ఒక వీడియో శుభాకాంక్షలు అన్నట్టు కావాలి కాబట్టి అనుకుంటున్నా నేను. ఇదంతా మరి తీసుకోకుండా మళ్ళీ టైప్ చేద్దాం. అది ఒకవేళ తీస్తే తీసుకోవచ్చు వీడియో క్రియేట్ చేయడానికి. లేదు అనుకుంటే మనం వేరేలాగా ఈసారి మళ్ళీ టైప్ చేసి ఇవ్వచ్చు. లేదంటే అక్కడ ఉన్నది ఏదైనా ఒకటి కాపీ చేసి ఇవ్వచ్చు. నేను అవేం కాపీ చేయట్లేదు. చూశాను, నాకు అవేమీ అంతగా అనిపించలేదు. నేను ప్లీజ్ క్రియేట్ వీడియో అని టైప్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేశాను. ఇది పర్ప్లెక్సిటీ యాప్లో చేస్తున్నా. చూడండి, అది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ఏదైతే స్క్రిప్ట్ లాగా వీడియో క్రియేట్ చేస్తుందో అది ప్రాంప్ట్ అనేది మీద ఇచ్చింది. చూడండి, యాప్లో కొంచెం సమయం తీసుకుంటుంది. తర్వాత అది క్రియేట్ చేసి డిస్ప్లే అవుతుంది వీడియో. మనం వెయిట్ చేయాలి వీడియో అయ్యే వరకు. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్ ఏఐఎఫ్ఎక్స్ మా యూట్యూబ్ ఛానల్. చూడండి, వీడియో క్రియేట్ అయింది. ప్లే చేద్దాం ఎలా వచ్చింది అనేసి. మనకు స్టార్టింగ్లో నేను అదే అనమాట ఈ వీడియో. క్వాలిటీ బాగానే వచ్చింది. ఆడియో మీరు విన్నారు కదా, స్టార్టింగ్లో వేసాను అదే ఆడియో అనమాట. జస్ట్ డిస్ప్లే అయింది కదా. ఇక్కడ పైన డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాదు, మనకి ఇక్కడ సైడ్ చూడండి 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదా పైన. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక డౌన్లోడ్ అని కొట్టంగానే వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.